హలో అండి. గుడ్ మార్నింగ్. నేను ఈ వీడియో యుఎస్లో కాలిఫోర్నియా నుంచి చేస్తున్నాను. ఇప్పుడే ఒక వీడియో చేశాను కిచెన్ వేస్ట్ కాంపోస్టింగ్ గురించి. అండ్ స్పెసిఫిక్గా అది కిచెన్ వేస్ట్ కాంపోస్టింగ్ అని ఆ పాట్స్ పెట్టుకుంటాను. ఇంకా కొన్ని ఏరియాస్ ఆఫ్ ద గార్డెన్లో ఒక కార్నర్కి ఎక్కడన్నా ప్యూర్లీ గార్డెన్ వేస్ట్ కాంపోస్ట్ కూడా చేసుకుంటాను. లైక్ పీకేసిన పాదులు ఏదన్నా, ఎక్సెస్ మెటీరియల్ ఏదన్నా అట్లా ఉన్నప్పుడు వాటిల్లో ఇలా ఇవి ఓపెన్ బిన్స్ బేసిక్గా ఈ రెండు ఒకదానిపైన ఒకటి కూర్చొని ఉండాల్సింది. నాకు ఇలా అయితే ఇంకొంచెం ఎక్కువ కాంపోస్ట్ చేసుకోవడానికి ఎక్కువ స్పేస్ క్రియేట్ చేసుకున్నట్లు ఉంటుందని చెప్పి నేను సపరేట్గా పెంచుకుంటాను. సపరేట్గా తయారు చేసుకుంటాను. సో కావాలి అని అంటే దీని అడుగుని ఇందాక వీడియోలో మనం చూపించుకున్నప్పుడు ఆ చికెన్ వైర్ మెష్ కానీ లేకపోతే హార్డ్వేర్ మెష్ కానీ అట్లా ఏదో ఒకటి వేసుకోవచ్చు. చికెన్ వైర్ మెష్ అంటే ఇది బేసిక్గా ఇక్కడ దాన్ని అలా అంటాము. ఎనీథింగ్ కింద మరీ ఏదన్నా గోఫర్స్ కానీ పందికొక్కులు కానీ లేకపోతే ఎలుకలు కానీ మరీ కింద నుంచి నేలలో నుంచి తవ్వుకుంటూ రాకుండా ఉండటానికి అడ్డులా వేసుకోవచ్చు. నాకు ఇట్స్ ఓకే బికాస్ దీనిలో నేను గార్డెన్ వేస్టే వేస్తాను, కిచెన్ వేస్ట్ వేయను. ఎందుకంటే ఓపెన్గా ఉంటాయి కాబట్టి. ఇందాక మనం చూసినప్పుడు కిచెన్ వేస్ట్ ఏదైతే చేశామో ఆ పాట్స్ నాకు కవర్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి కింద క్లోజ్డ్గా ఉంటాయి కాబట్టి వాటిలో కిచెన్ వేస్ట్ వేసుకుంటాను. సో బేసిక్గా తీసేసిన గార్డెన్ వేస్ట్ అంతా కూడా బ్రౌన్ గ్రీన్స్ ఈ రేషియో అంతా నేను పర్టికులర్గా ఏం ఫాలో అవ్వనండి. నేను దీనిలోకి నాకు చేతి కింద వచ్చినట్టు వేసుకుంటూ ఉంటాను. అండ్ కార్డ్బోర్డ్ వానకి తడిచింది కాబట్టి దీన్ని చిన్న ముక్కలుగా కూడా చేసుకుని దానికి వేసేస్తాను వచ్చిన గార్డెన్ ఆకులు కానీ అలా. ఇందాక ఒక రేస్ బెడ్ కొంచెం క్లీనప్ చేసుకుని ఫాల్ గార్డెన్ కానీ తయారు చేసుకున్నాను. అప్పుడు నాకు చేతి కింద వచ్చిన మెటీరియల్ అనమాట. కార్డ్బోర్డ్ కూడా ఉంది, దానిలో కొంచెం మొక్కలు పీకేసిన మొక్కలు దోసపాదు అవి ఉన్నాయి కదా, అవి కూడా దీనిలో వేసుకుని బేసిక్గా నేను దీనికి మట్టి కూడా ఏమీ యాడ్ చేయనండి. దీన్ని ఇలా వదిలేస్తాను. దీనిపైన మళ్ళీ ఆకులు లేకపోతే ఇప్పుడు అట్లా నానిపోయిన కార్డ్బోర్డ్ ఉంది కదా, దాన్ని ముక్కలు చేసేసి వేస్తాను. సో ఈ ప్రాసెస్లో మనకు ఒక క్వశ్చన్ వస్తుంది ఆబ్వియస్గా. ఇందాక కిచెన్ వేస్ట్ దానిలో కూడా పేపర్ టవల్స్ అవి వేసాను కాబట్టి అది బ్లీచ్డ్ బ్రౌన్ మెటీరియల్ కదా, అవన్నీ మళ్ళీ కాంపోస్ట్లోకి వేసుకుని న్యాచురల్ గార్డెనింగ్ అని అనుకున్నప్పుడు అవన్నీ నెలలోకి యాడ్ చేస్తున్నాం కదా, అది కూడా కెమికలే కదా అని అనిపిస్తుంది కదా. దట్స్ ట్రూ. కాకపోతే నేనేమనుకుంటాను అంటే అవి వాడటము అనేది మ్యాండేటరీ. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ ఉన్న లైఫ్ స్టైల్ విధానం బట్టి యూస్ చేయాల్సి వస్తుంది ఆర్ అవసరం పడుతుంది. ఇంట్లో ఎంత క్లియర్గా ఉన్నా పార్టీస్ హోస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఒకసారి అవసరం అయితే పడతాయి, చేయాల్సి వస్తుంది. ఆ చేసినప్పుడు దాన్ని తీసుకెళ్ళి ట్రాష్లో వేసి దాన్ని ఇంకా ఎక్కడో రాంగ్ పద్ధతిలో ప్రాసెస్ చేసే కంటే అట్లీస్ట్ నాకు గార్డెన్లో అది డీకంపోజ్ అయిపోతుంది, భూమి దాన్ని డీకంపోజ్ చేసే శక్తి ఉన్నప్పుడు అది తీసుకెళ్ళి ఎక్కడో గ్యాసెస్ లాగా ఫామ్ అయ్యేలాగా ఒక యూనిట్కి పంపించేసే బదులు ఐ వుడ్ సే నాకు గార్డెన్లో ప్రాసెస్ చేయటం ఇంకొంచెం రెస్పాన్సిబుల్గా అనిపిస్తుంది. అండ్ దట్ గివ్స్ మీ ఎ గుడ్ ఫీలింగ్ బేసిక్గా. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని ఏదో మార్పులు చేసుకుని మనం బెటర్గా లివ్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఒకటేసారి మార్పులు అన్నీ సడన్గా చేసుకోలేం కదా. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వన్ ఎట్ ఎ టైం. ఒకసారి ఒక మార్పు అనేది మొదలు పెట్టుకుంటే ఒక హ్యాబిట్ పిక్ చేసుకుని దాని మీద వర్క్ చేసుకుని దాని మీద చేంజ్ అంటూ చేసుకోగలిగితే, ఆ ఒక్క చేంజ్ని కన్సిస్టెంట్గా మనం నిలబెట్టుకోగలిగితే, ఒక సంవత్సరం పాటు చేసుకున్న మార్పు మీద మనం స్టాండ్ అవ్వగలిగితే అదే చాలా చేంజెస్ తీసుకొస్తుంది అని నమ్ముతాను. అండ్ దట్ వన్ థింగ్ ఫర్ మీ ఈజ్ కాంపోస్టింగ్. ఇంట్లో ఉన్న ఏ వేస్ట్ కూడా, అంటే ప్లాస్టిక్ వేస్ట్ అండ్ నేను ప్రాసెస్ చేయలేని వేస్ట్ ఒక్కటే బయటకు వెళ్తుంది. మిగతా ఎనీ సార్ట్ ఆఫ్ గార్డెనింగ్ వేస్ట్ ఐ ట్రై టు కాంపోస్ట్, ఇంట్లోనే కాంపోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ఫుల్లీ బ్లెస్ టు హ్యావ్ కొంచెం స్పేస్ ఉంది కాబట్టి ఆ స్పేస్ని ఎంత ఎఫెక్టివ్గా వాడుకోగలను, ఫ్యామిలీకి ఒక హెల్దీ ఫుడ్ ఇవ్వగలుగుతూ నన్ను నేను మెంటలీ హ్యాపీగా ఉంచుకోగలుగుతూ ఏం చేయగలను అనే ప్రాసెస్లో ఐ డోంట్ మైండ్ ఈ బ్రౌన్ పేపర్ టవల్స్ కానీ బ్రౌన్ మెటీరియల్స్ లైక్ పేపర్ బ్యాగ్స్ కానీ టవల్స్ కానీ యూస్ చేయడానికి హెసిటేట్ చేయను. ఐ డూ కాంపోస్ట్ ఇట్. ఇంట్లోనే కాంపోస్ట్ చేస్తాను. నాకు అది చాలా బెటర్ రెస్పాన్సిబుల్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అండ్
ఐ హోప్ మీకు కూడా అది సెన్సిబుల్గా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మాకు వచ్చే సీజన్, ఇప్పుడు మేము ఉన్నది ఫాల్ సీజన్ అంటాము, ఆకులన్నీ రాలిపోయే సీజన్ అనమాట. పేరు చెప్పినట్లుగానే, పేరుకి తగ్గట్లుగా ఫాల్. ఇది అయిపోయాక వింటర్ స్టార్ట్ అవుతుంది. గార్డెన్ అంతా కూడా కొంచెం డల్ అయిపోయిన సీజన్ ఇది, ఎందుకంటే పాదులు అన్నీ కూడా పోతాయి. ఇంకా కాలిఫోర్నియాలో మేముంటున్న ఏరియాలో వీఆర్ బ్లెస్డ్. మాకు ఇక్కడ గ్రోయింగ్ సీజన్ కొంచెం ఎక్కువనే చెప్పాలి. ఇయర్ లాంగ్ ఏదో ఒకటి పెంచుకోగలుగుతాము, లైక్ క్యాబేజెస్ కానీ, కాలీఫ్లవర్స్ కానీ. వింటర్లో కూడా అవి బాగా బతుకుతాయి అని అనను, కానీ పెరుగుతూ ఉంటాయి. మార్చి వచ్చే నాటికి కాపుకొచ్చేస్తాయి. సో ఆ స్పేస్ ఉంది కాబట్టి, పెంచుకుంటానికి అవకాశం మనకు ఉంది కాబట్టి, ఐ వుడ్ సే దట్స్ గుడ్ థింగ్ మాకు ఇక్కడ. సో ఆ సైకిల్ మాకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వేస్ట్ అంతా, ఇప్పుడు తీసేసే మెటీరియల్ అంతా కూడా నాకు ఏదో ఒక కాంపోస్టింగ్ పాట్స్లోకి, బిన్స్లోకి అలాగే వెళ్తుంది. ఆర్ మళ్ళీ రైస్ బెడ్లోనే, ప్లేస్ లేకపోయినా రైస్ బెడ్లోనే ఒక మూల ఒక కుప్పలా అన్న వేస్తాను తప్ప దాన్ని బయటికి పంపించను. బికాజ్ నాకు ఇది బంగారం, ఇది జనరేట్ చేసేది బంగారం. దీని నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా మోస్ట్ వాల్యుబుల్ థింగ్ అని నేను అనుకుంటాను. కాబట్టి గార్డెన్లో నుంచి వచ్చిన ఏదైనా ఇట్ గోస్ బ్యాక్ ఇన్ టు ద గార్డెన్. అండ్ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు. థ్యాంక్ యూ అండి.